హే భైరవ! మనం వీడియో పెట్టి అప్పుడే వారం రోజులయిపోతుంది. ఈరోజు ఓ పెద్ద బాంటీ వచ్చింది భైరవ. హే బుజ్జి, మొన్న కూడా ఇలాగే పెద్ద బాగుంటాయి అని చెప్పి రివ్యూ చెప్పించావు. అక్కడ వ్యూస్ రాలేదు, బొక్క రాలేదు. ఇలా చిన్న చిన్న రివ్యూస్ అన్నీ చెప్పి ఎప్పుడు బుజ్జి నేను కాంప్లెక్స్కి వెళ్ళేది. హే భైరవ! మళ్ళీ మర్చిపోయావా ఏంటి? కాంప్లెక్స్ అంటావేంటి? గుర్తుందిరా బుజ్జి. ఇలాంటి చిన్న చిన్న మూవీస్ రివ్యూస్ చెప్పి ఎప్పుడు యూట్యూబ్లో గోల్డెన్ బటన్ వస్తుందా అని అనపోయి ఇలా అనేసా. సరే సర్లే. ముందు ఆ రివ్యూ సంగతి చూడు. అసలే ఈరోజు చాలా పెద్ద బాంటీ వచ్చింది. ఇంతకీ ఏం మూవీ అది బుజ్జి? అది భైరవ 'రాయన్'. ఏంటి బుజ్జి, నేనిప్పుడు నిన్నేం రాయమన్నానని రాయనని చెప్పేత్తను. ఇలాంటి జోకులైతేనే నాకు మండిపోయేది. అసలు సినిమా పేరే 'రాయన్'. ఓహో! మన ధనుష్ యాక్ట్ చేసిన మూవీ 'రాయన్' గురించి చెప్తున్నావా? సరే ఇక రివ్యూ చెప్తానులే చూడు. ఈ మూవీకి ఒక స్పెషల్ ఉంది బుజ్జి. ఈ మూవీ ధనుష్ కెరియర్‌లో 50వ మూవీ. అంతేకాకుండా ఆయన యాక్ట్ చేయడంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు ఈ మూవీలో. ఇక మూవీ రివ్యూ విషయానికొస్తే ముందుగా స్టోరీ లైన్ ప్లాట్ ఏంటంటే, హీరో వాళ్ళ ఫ్యామిలీని కొంతమంది చంపేస్తారు. అయితే హీరో వాళ్ళ మీద ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనేదే ఈ మెయిన్ స్టోరీ లైన్. ఇక పాజిటివ్ పాయింట్స్ విషయానికొస్తే, ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ ఏదైనా ఉందంటే అది ధనుష్ గారి డైరెక్షన్‌తో పాటు యాక్టింగ్ అని చెప్పవచ్చు. వీటితో పాటుగా ఈ సినిమాలోని ఫైట్స్ కూడా ఈ మూవీకి బాగా ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అనేది చాలా సులువుగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ఎందుకు అలా ఉంది అనేది ఆ సినిమా క్లైమాక్స్‌కొచ్చేసరికి మనకు అర్థమవుతుంది. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ అయితే ఈ సినిమాకి చాలా హైలైట్ అయిందని చెప్పాలి. ఇక ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్స్‌లయితే ఒక లెవెల్‌లో ఉన్నాయని చెప్పవచ్చు. సరే సర్లే ఆపింక. ఇంక నెగెటివ్స్ నేను చెప్తాను చూడు. ఈ మూవీకి బిగ్గెస్ట్ నెగెటివ్ ఏదుందంటే అది మ్యూజిక్ అని చెప్పాలి. ఈ మూవీలో మ్యూజిక్ చాలా దారుణంగా ఉంది. దాంతో పాటు బీజీఎమ్స్ కూడా అంతగా బాలేదు. దీంతో పాటుగా ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా ఉండడం అనేది బాగా మైనస్ అయింది. ఫస్ట్ హాఫ్‌ని ఇంకొంచెం ఎంగేజింగ్‌గా రాసుకునుంటే ఈ సినిమా చాలా బాగుండేదని చెప్పాలి. ఇక నెక్స్ట్ మైనస్ పాయింట్ అంటే ఫైట్స్ అని చెప్పాలి. మా వోడేదో పెద్ద ఫైట్స్ బాగున్నాయని చెప్పాడు గానీ, కొన్ని కొన్ని చోట్ల ఫైట్‌లు అనవసరంగా పెట్టారని ఫీలింగొచ్చింది. సర్లే ఇంకా నేను చెప్తూనే ఉండు. ఇదండి ఓవరాల్‌గా మూవీ రివ్యూ. మొత్తానికైతే సినిమా అయితే బానే ఉంది. అందరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేసేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ చూస్తూ ఉండండి. బాయ్.